రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయబోతున్నాయి. ఈ మేరకు పొత్తు ఖరారైంది. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శనివారం మరోసారి భేటీ అయ్యారు. అమిత్ షా నివాసంలో సుమారు 50 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో ఏపీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించారు. ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీ తిరిగి చేరటం సహా పొత్తులో బీజేపీకి ఇచ్చే సీట్ల విషయమై 3 పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు టీడీపీ నేత కనకమేడల రవీంద్ర కుమార్ ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖరారైనట్టు రవీంద్ర కుమార్ వెల్లడించారు. కానీ సీట్ల పంపకం గురించి ఆయన ఎలాంటి వివరాలు చెప్పలేదు. అయితే పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి కలిపి 30 అసెంబ్లీ, 8 ఎంపీ స్థానాలను కేటాయించేందుకు టీడీపీ అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. జనసేన 24 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లలో పోటీ చేయనుండగా బీజేపీ 6 ఎంపీ, 6 ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేయనున్నట్లు సమాచారం. పొత్తులో భాగంగా ఇప్పటికే జనసేనకు 24 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్లు కేటాయించగా బీజేపీని కలుపుకుని వెళ్లేందుకు జనసేన 1 ఎంపీ సీటును త్యాగం చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ 17 ఎంపీ, 145 ఎమ్మెల్యే స్థానాల్లో పోటీకి దిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎంపీ సీట్లకు సంబంధించి కాకినాడ, మచిలీపట్నం స్థానాలలో జనసేన పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మచిలీపట్నంలో బాలశౌరి పోటీ చేయడం పక్కా. అయితే ఆశ్చర్యకరంగా కాకినాడ లోక్సభ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ను ఎంపీగా పోటీ చేయమని బీజేపీ అధిష్టానం సూచించినట్లు సమాచారం. రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి, హిందూపురం, రాజంపేట, అరకు స్థానాలలో బీజేపీ పోటీ చేస్తుందనే ప్రచారం నడుస్తోంది. అయితే పార్టీల తరపున సంయుక్త ప్రకటన విడుదలయ్యేదాకా లేదా ఎన్డీఏ భేటీ జరిగే వరకు ఈ విషయంలో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం గత కొన్ని రోజులుగా నడుస్తోంది. ఎమ్మెల్యే, ఎంపీగా 2 చోట్ల పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే బీజేపీ పెద్దల సూచనతో పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. అలాగే కేంద్ర మంత్రివర్గంలోకి కూడా పవన్ కళ్యాణ్ను తీసుకుంటారనే వార్తలు వస్తున్నాయి.